హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 ఈరోజు దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది బయటికి. ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ ఏంటి, అతిపెద్ద మైనస్ ఏంటి అన్నది నేను గమనించింది. ఆ రెండు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అల్లు అర్జున్. ఏం నటించాడబ్బా, నిజంగా అద్భుతంగా చేశాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి పుష్ప ఏ ఎమోషన్ అయితే క్యారీ చేశాడో చివరి ఫ్రేమ్ వరకు అదే ఎమోషన్. భార్య మీద ప్రేమ, కుటుంబం మీద దాచుకున్న ప్రేమ, స్నేహితులకి, తన దగ్గర పనిచేసే వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే వాళ్ళని కాపాడుకునే అభిమానం, ఇవన్నిటిని అద్భుతంగా చూపించాడు అల్లు అర్జున్. నేషనల్ అవార్డ్ మరోసారి ఇవ్వచ్చేమో, అంతలా అద్భుతంగా యాక్ట్ చేసి చూపించాడు అల్లు అర్జున్. రొమాంటిక్ సన్నివేశాల్లో కానీ, యాక్షన్ సన్నివేశాల్లో కానీ, కామెడీ సన్నివేశాల్లో కానీ, ఫైట్స్లో కానీ, డ్యాన్స్లో కానీ ఎక్కడా కూడా మనకి అల్లు అర్జున్ కనపడ్డు. కేవలం పుష్పరాజ్ మాత్రమే కనపడతాడు. 1-2 షాట్లు తప్ప. అంత అద్భుతంగా పాత్రలో లీనమయ్యాడు అల్లు అర్జున్. ఎక్సలెంట్ నటన, అద్భుతంగా సూపర్గా నటించాడు. అల్లు అర్జున్ని కాకుండా వేరే ఎవరిని పెట్టినా ఈ సినిమా అస్సలు ఆడదు. ఈ పుష్ప పాత్ర పుట్టింది ఆయన కోసమే అన్నట్లు నటించాడు. సుకుమార్ కూడా ఆ పాత్రలో అద్భుతంగా అల్లు అర్జున్ నటించేలా చేశాడు. ఆ గొప్పతనం సుకుమార్కి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాపో హిట్టో దానిలో ఉన్న ఫాల్ట్ల గురించి చెప్పట్లేదు. ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ గురించి చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే బన్వర్ సింగ్ షెకావత్. ఫహాడ్ ఫాజిల్ పోషించిన పాత్ర ఏ మాత్రం గొప్పగా లేదు. చూడటానికి పుల్లలాగా వికారంగా అనిపిస్తాడు. బుర్ర ఒకటే పెద్దగా ఉన్నట్లు ఉంటుంది. అతను చేసే చేష్టలు ఇంకా చిరాకు పుట్టిస్తాయి. ఉదాహరణకి ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ ఛాలెంజ్లో అతను గెలిచాడని నిరూపించుకోవడం కోసం ఒక ఎద్దుల బండిని విరిచేసి పుష్ప దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తాడు బన్వర్ సింగ్ షెకావత్. ఆ సన్నివేశం మొత్తం, అంత గొప్ప పాత్రలు చేసిన వాడు ఈ పాత్ర విని ఇలాంటి సన్నివేశాలని ఎలా చేశాడా అని కూడా నాకు అనిపిస్తుంది. కొన్ని క్రూయాలిటీ ఏదైనా కనపడిందా అంటే కనపడదు. ఫస్ట్ పార్ట్లో లాస్ట్ ఎండింగ్లో వచ్చి ఒక అద్భుతమైన సీన్తో హడలు కొట్టేస్తాడు పుష్పని. అదే హడల్ ఎక్కడా కనపడదు. ఎప్పుడు హీరో చేతిలో ఓడిపోతూ 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 అవమానాలు చెందడమే తప్ప ఒక్కసారి కూడా గెలిచాడు అన్నట్లు ఎక్కడా కనపడ్డు. అఫ్ కోర్స్ ఇంటర్వెల్ షాట్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర సీన్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఫహాడ్ ఫాజిల్. కానీ అదే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ని కానీ, అదే ఇంటెన్సిటీని కానీ, సీరియస్గా కానీ కంటిన్యూ చేయలేకపోయాడు ఫహాడ్ ఫాజిల్. ఆ క్యారెక్టర్లో సీరియస్నెస్ ఉండదు. వెకిలితనం, వెటకారం ఇవే కనపడతాయి. పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. ఇదే పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. ఇక ఈ సినిమా మొత్తానికి విలనిజమే పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. జగపతి బాబు ఉంటాడు. అతని గెటప్పే చూడడానికి చిరాగ్గా అనిపిస్తుంది. సెంట్రల్ మినిస్టర్ అయ్యుండి మరీ ముగ్గుబుట్ట లాంటి హెయిర్ పెట్టుకొని ఫ్రంట్ అంతా ఎవడో నాకేస్తే ఊడిపోయినట్లు ఆ గెటప్ డిజైన్ చేసిన విధానం కూడా బాగోదు. జగపతి బాబుని అద్భుతమైన విలన్గా చూసిన సినిమాలు కూడా ఉన్నాయి మనకి. వాటిలో కూడా అతను చాలా బాగుంటాడు. ఈ సినిమాలో చూడడానికి చిరాగ్గా అనిపిస్తాడు. ఇవి నేను చెప్పాలనుకున్న అతిపెద్ద ప్లస్, అతిపెద్ద మైనస్ పాయింట్స్ పుష్ప 2లో. ఈ సినిమా చూసిన మీకు ఏది ప్లస్ అనిపించింది, ఏది మైనస్ అనిపించింది కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?